రైతు పొలంలో 33 kV విద్యుత్ లైన్ మార్చడానికి లంచం అడిగిన డిఈ హుసేన్ నాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. జనగామ జిల్లా స్టేషన్ గణాపూర్ మండల కేంద్రంలోని రైతు ఎల్లయ్య పొలంలో ఉన్న విద్యుత్ లైన్ మార్చడానికి డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ విద్యుత్ శాఖ నిబంధనల మేరకు 16 లక్షల డీటీ తీసినప్పటికీ డిఈ గత 3 నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పేర్కొన్నారు. లంచం అడగడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు తెలిపారు. సుమారు 3 నెలల క్రితం స్టేషన్ గన్పూర్ చెందిన ఒక ఫిర్యాదుదారుడు వాళ్ళ తండ్రి పేరు మీద గ్రామ శివారులో భూమి ఉంది. ఆ భూమి మధ్యలో నుండి 33 kV లైన్ పాస్ అవుతూ ఉంది. దానివల్ల అతనికి ఇబ్బంది అవుతున్నదన్న ఉద్దేశంతో వాళ్ళ భూమిలోనే ఆ 33 kV లైన్ ఒక పక్కకు షిఫ్ట్ చేయడం కొరకు ఆయన అప్లికేషన్ పెట్టడం జరిగింది. తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి విజిట్ చేసి ఎస్టిమేషన్ చేసి దాదాపు 16 లక్షల రూపాయలు కట్టాలి అని అంటే 16 లక్షలు కూడా అతను సుమారు 3 నెలల క్రితం కట్టి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయితే ఆ క్రమంలో ఆ షిఫ్టింగ్ వర్క్ అనేది ఒక ప్రైవేట్ పర్సన్కు ఎంటర్ చేసిండ్రు. ఆ ప్రైవేట్ పర్సన్ పోల్లు షిఫ్ట్ చేశాడు, కానీ ఎల్సీ తీసుకొని వైరింగ్ చేయలేదు. ఇంకా ఎల్సీ తీసుకోవాలి అంటే ఇక్కడ సంబంధిత ఆఫీసర్స్ లైన్ క్లియర్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి, ఎల్సీ తీసుకోవాలి. ఆ ఎల్సీ ఛార్జెస్ కూడా కట్టాడు అతను, 2 లక్షల చిల్లర అమౌంట్ కూడా కట్టాడు. కట్టినప్పటికీ కూడా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని వర్క్ డిఈ గారు ఆపించుండు. ఎందుకు అని ఫిర్యాదుదారుడు వచ్చి ఈ హుసేన్ నాయక్ డిఈ గారిని అడిగితే అతనికి వర్క్ కంప్లీట్ చేయడం వరకు తనకు 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు. సో ఆ 20,000 లంచము ఈ ఫిర్యాదుదారునికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు చేసిండు. అయితే ఈరోజు మేము ఏసీబీ ప్రణాళిక ప్రకారంగా డిఈ హుసేన్ గారికి ఆ 20,000 రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. నా పేరు కుంభం రాజు, శేషంగాపూర్ నివాసి. నా వ్యవసాయ భూమి మోడల్ కాలనీలో ఉంది. అందులో రెండు 33 kV లైన్స్ ఉన్నాయి. దాని షిఫ్టింగ్ కొరకు నేను గత 3 సంవత్సరాల నుంచి డివిజన్ ఆఫీస్, సబ్ డివిజన్ ఆఫీస్ తిరగడం జరిగింది. దానికి 16 లక్షల టీడీ అమౌంట్ ఎస్టిమేషన్ వేశారు. నేను 16 లక్షల అమౌంట్ కట్టాను, డీడీ కట్టినాక కూడా నా పని పెండింగ్లో పెట్టారు. డీడీ కట్టి 3 months అవుతుంది. లైన్ షిఫ్టింగ్ చేయమంటే 20,000 లంచం అడిగిండు మన డిఈ హుసేన్ నాయక్. ఇది రోజు నేను ఏసీబీని ఆశ్రయించి వారిని పట్టించడం జరిగింది. లైన్స్కి టవర్స్కి ఎక్కువైతే అని చెప్పేసి మీసారి ఇంకా పూల మీద చేయాలని అంటాం, పూల మీద చేయలేదు, టవర్స్ వేస్తేనే అవుతుంది అని చెప్పారు. ఈరోజు అంటున్నారు మీరు గట్టిగా ఉంటే అది పూల మీదనే జరుగు, మీరు కొంచెం గట్టిగా మాట్లాడలేక మీకు అది టవర్ లేయడం జరిగిందని ఈరోజు అంటుండ్రు సార్.